శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 20, 2024. సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తే సదా హర్షితముఖులుగా వికసించి ఉంటారు. తండ్రి సహయోగం లభిస్తూ ఉంటుంది. ఎప్పుడూ వాడిపోరు. ప్రశ్న: పిల్లలైన మీరు ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నశాలో గడపాలి? జవాబు: ఈ చదువు ద్వారా మేము రాకుమారి రాకుమారులుగా అవుతామని నశ సదా ఉండాలి. ఈ జీవితాన్ని నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, జ్ఞాన నృత్యం చేస్తూ గడపాలి. సదా వారసులై పుష్పాలయ్యే పురుషార్థం చేస్తూ ఉండండి. ఇది రాకుమారి రాకుమారులుగా తయారయ్యే కళాశాల. ఇక్కడ చదవాలి, చదివించాలి కూడా. ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అప్పుడే రాజులుగా అవ్వగలరు. తండ్రైతే చదివే ఉన్నారు. వారు చదవవలసిన అవసరం లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఈ యుద్ధ మైదానంలో మాయకు భయపడరాదు. పురుషార్థం కొరకు తండ్రి ద్వారా మంచి మతాన్ని తీసుకోవాలి. విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా అయ్యి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. రెండో పాయింట్: ఆత్మిక నశాలో ఉండేందుకు జ్ఞానామృతాన్ని రోజు సేవించాలి. మురళి రోజు చదవాలి. భాగ్యశాలురుగా అవ్వాలంటే తండ్రిలో ఎప్పుడూ సంశయం రాకూడదు. వరదానము: బ్రహ్మాబాబా సమానం జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే కర్మ బంధనాల నుండి ముక్త భవ. వివరణ: బ్రహ్మాబాబా కర్మ చేస్తూ కూడా కర్మ బంధనంలో చిక్కుకోలేదు. సంబంధాలు నిభాయిస్తూ కూడా సంబంధాల బంధనంలో బంధింపబడలేదు. వారు ధనము మరియు సాధనాల బంధనం నుండి కూడా ముక్తంగా ఉండినారు. బాధ్యతలను సంభాలిస్తూ కూడా జీవన్ముక్త స్థితిని అనుభవం చేశారు. ఇలా ఫాలో ఫాదర్. ఎటువంటి వెనుకటి లెక్కాచారం యొక్క బంధనంలో బంధించుకోరాదు. సంస్కారం, స్వభావం, ప్రభావం మరియు ఒత్తిడి యొక్క బంధనంలోకి కూడా రాకూడదు. అప్పుడు కర్మబంధన ముక్తులు, జీవన్ముక్తులని అంటారు. స్లోగన్: తమోగుణి వాయుమండలంలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే సాక్షిగా ఉండి ఆటను చూసే అభ్యాసం చేయండి. అచ్చా, ఓం శాంతి.